ఇంద్రజ గారి మాటలు వినేద్దాము. సో మేము స్మాల్ స్క్రీన్ లో అయితే మీ ఇద్దరి కాంబినేషన్ బాగా ఎంజాయ్ చేస్తున్నాము. త్వరలో సిల్వర్ స్క్రీన్ లో కూడా మీరు మదర్ అవ్వాలని కోరుకుంటూ ఇంద్రజ గారు ప్లీజ్. ఓకే, అందరికీ నమస్కారం. యాక్చువల్గా నేను ఇక్కడ అతిథిగా రాలేదు. ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. ఎందుకంటే ఇది ఒక పార్ట్ నేను కాకపోయినా ఈ మూవీలో సుధీర్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత ఆనందపడతారో దానికి ఏమాత్రం తీసిపోదు నా ఆనందం. ఎందుకంటే అంత అంత హ్యాపీ అన్నమాట నాకు. బికాజ్ ఆయన టాలెంట్ తెలుసు, ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చారో మీ అందరికీ తెలిసిన దానికంటే ఇంకొక % ఎక్కువగా నాకు తెలుసు. ఎందుకంటే ఈ మూవీలో కూడా దీని వెనక ఎంత కష్టం ఉంది. రిలీజ్ వరకు కూడా తోసుకుంటూ రావడానికి అటు డైరెక్టర్ గారు కానివ్వండి, ప్రొడక్షన్ హౌస్ అండ్ మా సుధీర్ ఎంత కష్టపడ్డారన్నది నాకు బాగా తెలుసు. సో ఈరోజు ఈ సక్సెస్ అన్నది నిజంగా చెప్తున్నాను, ఇది అస్సలు సిసలైన నిజమైన సక్సెస్. బికాస్ సక్సెస్ మీట్ అన్నది చాలామంది పెడుతున్నారు, వాళ్ళ గురించి తప్పు పట్టట్లేదు. ఏదో పెట్టాలి కదా, పెడితేనైనా పికప్ అవుతుందేమో ఇలాంటి కొన్ని కారణాలన్నీ పెట్టుకొని పెడతారు. కానీ నిజంగా కలెక్షన్ వైజ్గా ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అయి పెట్టిన సక్సెస్ మీట్ అయితే గాలోడది. ప్రత్యక్షంగా మనం చూసాము, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, ఆ తర్వాత ప్రొడక్షన్ హౌస్ ఉన్నారు, అండ్ ప్రతి ఒక్కరు వచ్చి కలెక్షన్తో సహా బయట పెడుతున్నారంటే నిజంగా చెప్తున్నానండి, ఈ సక్సెస్ అన్నది చాలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సుధీర్ ఎంత ఎక్స్పెక్ట్ చేశారో ఈ మూవీ రిలీజ్ అయ్యి ఇంత పెద్ద సక్సెస్ అవ్వాలన్నది నా ప్రేయర్. నా ప్రతి ప్రేయర్లో సుధీర్ కోసం ఒక ప్రేయర్ అన్నది ఉంది, ఎప్పుడూ ఉంటుంది, ఇక ముందు కూడా ఉంటుంది. సో ఇది చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్స్ టు జనార్దన్ గారు. బికాస్ వాళ్ళు ఎంతో కష్టపడి ఈ మూవీ తీస్తే దాన్ని డిస్ట్రిబ్యూషన్ సైట్ తీసుకెళ్ళి ఆ మూవీ బయటకు రావడానికి మీరు చాలా హెల్ప్ చేశారు సార్. థ్యాంక్ యూ సో సో వెరీ మచ్. ఆ తర్వాత మ్యూజిక్ అద్రిపోయింది భీమ్స్ గారు, చాలా అంటే చాలా బాగుంది. ఆ బీజిఎం అయితే నిజంగా ఇందాక వీళ్ళు చెప్పినట్టు థియేటర్స్లో ఆ బీజిఎం వస్తూ మా అబ్బాయి అట్లా అంటే సుధీర్ అలా వస్తూ ఉంటే అసలు విజిల్స్ చూడాలి మీరు, మామూలుగా లేదు. అంటే యునో ద రియల్ ఒక ఫీల్ అండి అది. ఆడియన్స్లో మనం వాళ్ళ చేత తెప్పించలేం కదా ఆ ఫీల్. ఒక ఆడియన్కి తానుగా తనంతటా ఆ ఫీల్ రావాలంటే అసలు ఇంతగా అభిమానించే ఒక ఆర్టిస్ట్ని చాలా కాలం తర్వాత థియేటర్స్లో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది నిజమైన అభిమానం. సుధీర్ ఫ్యాన్స్ అంటే నిజంగా వాళ్ళు సుధీర్ అభిమానులు అంతే. ఇంకా ముఖ్యంగా ఒక్క విషయం చెప్పాలండి, రాజశేఖర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. మా ఇద్దరి మధ్య ఈ బంధానికి పునాది వేసింది ఆయనే, సాఫ్ట్వేర్ సుధీర్లో. సో స్పెషల్ థ్యాంక్స్ టు రాజశేఖర్ గారు. అండ్ ఇందాక నా గురు సమానులైన భరద్వాజ్ గారు వచ్చారు, చాలా కాలం తర్వాత ఆయన్ని కలవడం జరిగింది. అండ్ మీడియా మిత్రుల్ని చూడడం కూడా చాలా అరుదైపోయింది. మా టైంలో అయితే మాకు షూట్ జరుగుతున్నప్పుడే వాళ్ళు వచ్చేవాళ్ళు, మాట్లాడేవాళ్ళం, ఇంటర్వ్యూస్ ఇచ్చేవాళ్ళం, వీడియో ఇంటర్వ్యూస్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరినీ కలవడమే చాలా కష్టమైపోయింది. ఇక్కడ మీ అందరినీ కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక్క విషయం చెప్పాలండి, ఇది మాత్రం ఫైనల్గా చెప్పేస్తాను. ఈ గాలోడు మూవీ సక్సెస్ డైరెక్టర్ గారిదో లేకపోతే ఈ ప్రొడక్షన్ని ముందుకు నడిపించిన చాలామంది ఉన్నారు. అంటే ప్రొడ్యూసర్గా ఒక రాజశేఖర్ గారు మాత్రమే కాదు, ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్ గారు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉన్నారు. అండ్ చాలా చాలా ముఖ్యమైన వ్యక్తి ఈరోజు మనం మిస్ అవుతున్నాం, రామ్ ప్రసాద్ గారిని. ఆయన ఒక పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటారు చూడండి, అలాంటి వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే గాలోడు సక్సెస్కి నిజమైన కారణం సుధీర్ ఫ్యాన్స్. సో వాళ్ళ సక్సెస్ ఈ మూవీ సక్సెస్ అండి. ఏదో పేరుకి సుధీర్ అన్న అని చెప్పేసి వదిలేయకుండా నిజంగా
వాళ్ళు ఈ మూవీని ఎక్కడికి తీసుకెళ్ళి చేర్పించాలో అక్కడ తీసుకెళ్ళి చేర్పించారు. సో నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ టు ఈచ్ వన్ ఫ్యాన్ ఆఫ్ సుధీర్ గారు. అండ్ ఐమ్ సో గ్లాడ్. అండ్ సుధీర్కి ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. మిమ్మల్ని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అది వాళ్ళు మీకు ఈరోజు చూపించారు. సో మిమ్మల్ని ఒక మాస్ హీరోగానే చూడాలనుకుంటున్నారు. మోర్ దెన్ అ లవర్ బాయ్, మోర్ దెన్ అ సాఫ్ట్ పర్సన్. వాళ్ళు మిమ్మల్ని ఇలాగే చూడాలనుకుంటున్నారు. సో ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. బికాజ్ వాళ్ళకి మీరు ఎలా కనిపించాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు అలా కనిపిస్తే వాళ్ళు వేరే లెవెల్కి తీసుకెళ్ళి మిమ్మల్ని పెడతారన్నదానికి ఇదొక ఉదాహరణ. సో ఇలాంటి మూవీసే మీరు చెయ్యాలి. అండ్ సుధీర్, నా ఒక్క ప్రేయరే కాదు, వేలాది లక్షలాది మంది ఫ్యాన్స్ అక్కడ మీకోసం రోజు ప్రే చేస్తూనే ఉన్నారు. అండ్ స్పెషల్గా చెప్పాలంటే కొంతమందికి బాయ్స్ ఫ్యాన్స్ ఉంటారు, కొంతమందికి గర్ల్స్ ఉంటారు, కొంతమంది పెద్దవాళ్ళు ఇష్టపడతారు. కానీ ఈ మధ్యకాలంలో నేను చూసిన దాంట్లో మీ ఒక్కరికే ఫ్యామిలీ మొత్తం, అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల దాకా ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇది జస్ట్ మన గెహనా చెప్పినట్టు ఇందాక, ఇట్స్ జస్ట్ అ బిగినింగ్. మీరు వేరే లెవెల్కి రీచ్ అవ్వడానికి ఆ భగవంతుడు పరిపూర్ణ ఆశీర్వాదం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ద సేమ్ వే ఐ వాంటెడ్ టు కంగ్రాచులేట్ దిస్ లవ్లీ లేడీ బికాస్ షీఈస్ అ స్వీట్ హార్ట్ అండి. ఎక్కడికి వెళ్ళినా చాలా సహనంతో, ఓపికతో, మీరు చూసారు కదా ఆ రష్ ఎలా ఉందో, పబ్లిక్ ఎలా ఎంటపడుతున్నారో, ఆ కేకలు అన్నీ చూసారు కదా మీరు. అవన్నీ తట్టుకొని ప్రమోషన్స్ అనగానే పారిపోయే వాళ్ళ మధ్యలో ఇప్పుడు ఒక హీరోయిన్ మన మధ్య ఉందండి. ప్రమోషన్స్కి కంప్లీట్గా హీరోతో పాటు సపోర్ట్ చేసిన ఒక హీరోయిన్. అండ్ షీఈస్ రియలీ స్వీట్ అండ్ బాగా యాక్ట్ చేశారు. ఐ విష్ అండ్ ఐ హోల్ హార్టెడ్లీ విష్ యూ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ గెహనా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే నాకు నిజంగా మీ అందరితో మాట్లాడాలి, ముఖ్యంగా సుధీర్ ఫ్యాన్స్కి థ్యాంక్స్ చెప్పాలని నేను అనుకుంటూనే ఉన్నాను. నేను సెపరేట్గా నా ఇన్స్టాలో పోస్ట్ పెడుతున్నాను, కానీ దిస్ ఇస్ అ బిగ్ ఆపర్చునిటీ ఫర్ మీ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఐ విష్ హోల్ హార్టెడ్లీ Sudhir should reach more bigger and better places. అది నేను చూడాలని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Wonderful ma'am. Thank you so much. And now requesting the director